ఇదిగోండి తండ్రి, ఈరోజు వాతావరణాన్ని మొత్తాన్ని అనుకూలపరిచి ఇదిగో మేము ఇక్కడ కూడుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ఇదిగోండి తండ్రి, ఏ ప్రమాదము లేకుండా ఇక్కడ క్షేమంగా ఇక్కడికి వరకు వచ్చామంటే అది నీ దయ కరుణ మాత్రమే తండ్రి. అలా మమ్మల్ని దీవించినందుకు ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే వచ్చే ఆదివారం పరీక్ష కోసం మేమందరం సిద్ధపడుతున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, కావాల్సిన జ్ఞానాన్ని ఆలోచనల్ని చదవగలిగే శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే మేము ఏదో ప్రైజుల కోసం కాదు కానీ నీ వాక్యం నేర్చుకోవాలి, నీ వాక్యం నేర్చుకుని మా జీవితాన్ని సరిదిద్దుకోవాలనే ఆశతో మేమందరం ఉంటున్నాం తండ్రి. అలా మేము చదివే ప్రతిదీ కూడా మా జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడేలాగా దాన్ని ఆశీర్వాదకరంగా మాకు ఉంచాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మనం లాస్ట్ కొన్ని ఆదివారాలుగా ఎగ్జామ్ గురించి చెప్పుకుంటున్నాం. ఆ ఎగ్జామ్ గురించి చెప్పుకుంటూ ఎజ్రా గారి గురించి చెప్పుకున్నాం, నెహమ్యా గారి గురించి కూడా చెప్పుకున్నాం. దానికంటే ముందు అసలు ఈ ఎజ్రా గారు స్టార్టింగ్ లోనే పార్సీకుల గురించి వచ్చింది. అసలు పార్సీకుల గురించి మనం ఇప్పుడు చూడలేదు కదా అని దానికి ముందు వెళ్ళి అష్షూరీయుల గురించి చూసాము. అష్షూరీయులు అయిపోయిన తర్వాత బబులోనియుల గురించి కూడా చూసాము. తర్వాత వచ్చిన రాజ్యమే ఈ పార్సీకులది. ఈ పార్సీకుల టైంలోనే ఇదిగో కూల్చబడిన మందిరాన్ని మళ్ళీ కట్టారు. అలాగే నెహమ్యా గారి టైంలో ఏం చేశారు? పాడైపోయిన ప్రాకారాన్ని, పడగొట్టబడిన ప్రాకారంని మళ్ళీ కట్టారని చూసాం. ఇకపోతే ఈ రోజు మిగిలిన 2 పుస్తకాల గురించి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రికను ఎస్తేరు గారి గురించి చూద్దాం. ముందు కొలస్సీయులకు రాసిన పత్రిక చిన్నది కాబట్టి అది అయిపోతుంది, అది ముందుగా నేర్చుకుందాం. తర్వాత ఎస్తేరు గారి గురించి చూద్దాం. ఫస్ట్ కొలస్సీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎవరు తీసుకొచ్చారు, అసలు కొలస్సీలో పౌలు గారికి ఉన్న సంబంధం ఏంటి అని కొన్ని విశేషాలు చూసి పత్రికలోకి వెళ్దాం. ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఎవరు రాశారంటే ఆ పుస్తకానికి ముందే హెడ్డింగ్ పెట్టుంటుంది, అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక అని. అంటే పౌలు గారు రాసినట్టుగా మనకి హెడ్డింగే చెప్తుంది. కొంచెం మొదటి వచనాన్ని కూడా చదివితే పౌలు గారు తిమోతి గారు రాసినట్టుగా మనకు ఉంటుంది. మీకు ఎగ్జామ్ లో 1 డాష్ వచ్చింది అనుకోండి, ఎవరు రాయాలి? పౌలు గారు అని రాయాలి. మీకు గవాల్మన్ 2 డాష్లు వచ్చినాయి అనుకోండి, పౌలు గారు తిమోతికి రాయాలి. ఇక్కడ వరకు బానే ఉంది కానీ ఈసారి ఇంకొక మ్యాజిక్ కూడా ఉందేమో నాకు అనిపిస్తుంది. పత్రిక చదువుతున్నప్పుడు హెడ్డింగ్ లో మాత్రం కొలస్సీయులకు రాసిన పత్రిక అని ఉంది కానీ 4వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెబుతారంటే లవదోకియా సంఘానికి కూడా చెప్తారు. అంటే ఈ పత్రిక 2 సంఘస్థుల్ని మనసులో పెట్టుకుని రాసినట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. కొలస్సీయులకు రాసిన పత్రిక అలాగే లవోదిక రాసిన పత్రిక అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2 సంఘాల్లోనూ చదివించమని పౌలు గారు చెప్పారు. అలాగే చివరిలో మీ సంఘంలో ఉన్న వాళ్ళకి, ఫిలిప్పీలో ఉన్నారనుకో, ఫిలిప్లో ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి, ఇలా అలా మొత్తం అన్ని చెప్పుకుంటూ వస్తారు కదా. ఇక్కడ ఈ కొలస్సీలో ఉన్న వాళ్ళకి చెప్తారు, ప్లస్ లవోదికలో ఉన్న సంఘంలో ఉన్న వారికి కూడా చెప్తారు. దాన్ని బట్టి ఈ పత్రిక కొలస్సీయులకి లవోదికుల వారికి ఇద్దరికి రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు అనే ఒక విషయాన్ని మనం ఆలోచించుకోగలిగితే, ఈ పత్రిక ఎప్పుడు రాశారంటే పౌలు గారు 3 ప్రయాణాలు చేశారని మనందరికీ తెలుసు. 3 ప్రయాణాలు చేశారని మనందరికీ తెలుసు. ఈ 3 ప్రయాణాల్లో కూడా ఎక్కడా కూడా పౌలు గారు కొలస్సీని సందర్శించలేరు. ఈ విషయం మీకు అర్థమైంది కదా. 3 ప్రయాణాలు చేశారు. 3 ప్రయాణాల తర్వాత ఆయన్ని జైల్లో, రోమా జైల్లో వేస్తారు. అది రోమా ప్రయాణం కూడా అంటారు. ఈ 4 ప్రయాణాల్లో లేదా 3 ప్రయాణాలు ప్లస్ రోమాలో జైల్లో ఉన్న టైంలో కానీ ఎప్పుడు కూడా పౌలు గారు కొలస్సీ పట్టణాన్ని సందర్శించలేరు. అర్థమైందా? మరి అసలు పట్టణాన్ని సందర్శించకపోతే పత్రిక ఎందుకు రాశారు? బైబిల్లో పౌలు గారు రాసిన పత్రికల్లో అన్ని పత్రికలు కూడా పౌలు గారు వెళ్ళినవే కాదండి. రోమీయులకు రాసిన పత్రిక కూడా పౌలు గారు రోమాకు వెళ్ళలేదు, వెళ్ళక ముందే పత్రిక రాస్తారు. తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన వెళ్తారు. కాబట్టి ఈ పత్రిక కూడా, కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా పౌలు గారు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించలేదు. మరి ఎవరు స్థాపించారు అది చూద్దాం. పౌలు గారికి అయితే డైరెక్ట్ గా కొలస్సీకి వెళ్ళిన మనకి అపోస్తుల కార్యాల్లో ఎక్కడా కూడా పౌలు గారు వెళ్ళి స్థాపించినట్టుగా మనం చూడం.
అంటే కొలస్సీ సంఘం అనేది పౌలు గారు స్థాపించలేదు, కానీ పౌలు గారు ఒక పత్రిక రాస్తున్నారు. ఎందుకంటే పౌలు గారి జత పనివాడైన ఎపఫ్రా అనే ఒక వ్యక్తి గారు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న సంఘాన్ని స్టార్ట్ చేస్తారు. ఒక సంఘాన్ని స్టార్ట్ చేస్తారు. కొలస్సీలో సంఘాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఎపఫ్రా. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడు వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. కొలస్సీలు ఎలా నేర్చుకున్నారంట? ఎపఫ్రా వల్ల. ఎపఫ్రా ఎవరు? పౌలు గారి జత పనివారు. అంటే పౌలు గారు డైరెక్ట్ గా వెళ్ళి కొలస్సీలో సంఘాన్ని స్థాపించలేదు, కానీ ఆయన దగ్గర జత పనివాడైన ఎపఫ్రా ఏం చేశాడు? కొలస్సీ సంఘానికి వాక్యాన్ని తీసుకెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మీరు ఈ సంగతిని ఎలా నేర్చుకున్నారు? ఎపఫ్రా వల్ల నేర్చుకున్నారు. అంటే పౌలు గారు డైరెక్ట్ గా వెళ్ళలేదు కాబట్టి మనకి అపోస్తుల కార్యాల్లో 3 ప్రయాణాల్లో కానీ రోమా చెరలోనికి లేకపోతే జైల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా పౌలు గారు కొలస్సీ పట్టణాన్ని సందర్శించలేదు. సందర్శించినప్పటికీ ఎందుకు రాశారు అంటే ఆయన జత పనివాడైన ఎపఫ్రా ఏం చేశాడు? అక్కడ వాక్యాన్ని తీసుకెళ్లి వాక్యాన్ని చెప్పాడు. మరి ఎందుకు రాయవలసి వచ్చింది? ఇంకొకటి ఏంటంటే క్రీస్తు శకం 61 ఆ సంవత్సరంలో ఈ పత్రిక రాసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇంతకీ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు, రోమా జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి ఈ పత్రిక రాస్తారు. జైల్లో ఆయన 4 పత్రికలను రాస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్లస్ ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలోమోను గారు కూడా కొలస్సీ సంఘానికి సంబంధించిన వ్యక్తే. అంటే కొలస్సీ సంఘానికి 2 పత్రికలు ఎక్కడి నుంచి వెళ్ళాయి? జైల్లో నుంచే వెళ్ళాయి. అలాగే ఈ పత్రికను కూడా జైల్లో నుంచే రాశారు. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పత్రికను? ఎందుకు రాయవలసి వచ్చింది? ఈ విషయం మనం ఆలోచించాలి. ఎందుకు రాయవలసి వచ్చి ఉంటుంది? పౌలు గారు అసలు పత్రికలు ఎందుకు రాశారు? సంఘాన్ని సరిచేయడానికి, సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దడానికి, లేదన్నా ఒక సిద్ధాంతపరమైంది లేకపోతే వాళ్ళని హెచ్చరించడానికి, ఇలాంటి అనేక విషయాల కోసం పత్రిక రాయటం. అంటే ఇప్పుడు ఒక ఉత్తరాన్ని మీరు ఎందుకు రాస్తారండి? ఒక ఉత్తరాన్ని మీరు ఎందుకు రాస్తారు? ఏదో విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. అది ఒక హెచ్చరిక అయినా కావచ్చు. ఇప్పుడు మీ కొడుకో కూతురు ఎవరో ఉన్నారనుకోండి, అతనికి ప్రేమగా ఏదో విషయం చెప్పడం అయినా ఉండొచ్చు, లేదా అతను తప్పిపోతుంటే ఏదైనా సరి చేస్తున్న మంచి మాటలైనా అయి ఉండొచ్చు, గద్దింపుతో అలా చేయకూడదని అయ్యే మాటలైనా ఉండొచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక మనకి ఎలా కనిపిస్తుందంటే పౌలు గారు సంఘంలో ఉన్న తప్పుల్ని సరిచేస్తూ రాసిన పత్రికగా కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో మనకేం కనిపిస్తుందంటే ధర్మశాస్త్ర క్రియలను వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు, దాన్ని సరిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారు? కొలస్సీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారో తెలుసా? ఎందుకు రాశారంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. ఇదేంటండి? యేసుక్రీస్తుని ఫాలో అవుతే వచ్చే ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి అనుకుంటున్నారు. మరి దానిలో తప్పేముందండి? దానికి పత్రిక రాయాల్సిన అవసరం ఏముంది? కొలస్సీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎపఫ్రా వలన సంఘం స్థాపించబడింది. అక్కడున్న పరిస్థితుల గురించి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వారిలో ఒక మెంటాలిటీ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి, యేసుక్రీస్తు నుంచి మంచి గుణాలను నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నారు. మరి దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ఒక అర్థం అవడం కోసం ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మంచి వాళ్ళు, ఎలా చెప్పొచ్చు? అంబులెన్స్ ని స్టార్ట్ చేశారు. ఒక మంచి పనే కదండి. ఎప్పుడు చరిత్రలో ఆయన గురించి తర్వాత తరాల్లో కూడా చెప్పుకోవాల్సి వస్తే ఇదిగోండి చాలా మంచి వ్యక్తి అండి, ఈయన గురించి చాలా నేర్చుకోవచ్చండి, ఇదిగో అంబులెన్స్ ని కూడా స్టార్ట్ చేసింది ఈయనేనండి, రైతులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాడు అని అంటారు. అంతే కదండి, ఆయన ఒక మంచి వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారనుకోండి, ఇదిగో ఐటీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు గురించి? మంచి విజనరీ నాయకుడు అండి, ఈయనకున్న తెలివితేటలో ఇదిగోండి నాసాలో పనిచేసే వాళ్ళకి కూడా లేవు అన్నంతగా హెచ్చిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటారు? ఇదిగోండి అమ్మఒడి ఇచ్చారు, ఇచ్చారు అని ఆయన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. అంటే
నేను నార్మల్ గా జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఈ అన్నిటిని బట్టి మనం ఏమనుకుంటున్నారు, ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క మంచి విషయాన్ని ప్రజలు నేర్చుకుంటున్నారు. మరి యేసు క్రీస్తు నుంచి కూడా వీళ్ళు మంచి విషయాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మరి మంచి విషయమే కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అప్పటికే ఇవి కొలసి ఇవన్నీ అన్ని జనులు నివసించే పట్టణాలు కాబట్టి వీళ్ళందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు మంచి వ్యక్తి అనుకుంటున్నారు కానీ యేసుక్రీస్తులో సర్వ పరిపూర్ణత ఉంది అని మాత్రం గుర్తించలేకపోతున్నారు. అంటే వాళ్ళకి బయలుదేవతలు ఉన్నారు, ఇలాగే యేసుక్రీస్తు ఉన్నారు. వీళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవచ్చు, వీళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. ఇకపోతే యేసుక్రీస్తుని ఈ పట్టణస్థులు ఎక్కువగా ఎలా చూస్తున్నారంటే 2000 సంవత్సరాలు నుంచి తర్వాత వచ్చిన ఒక వ్యక్తిగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పత్రిక రాసేపటికి ఒక 60 సంవత్సరాలు. అంటే మొన్న పుట్టిన యేసుక్రీస్తు గురించి మనం నేర్చుకోవాలి. మొన్న పుట్టిన యేసుక్రీస్తు గురించి ఒక 60 సంవత్సరాలు. ఇది పత్రిక ఎప్పుడు రాశారు? 60 సంవత్సరాలు. క్రీస్తు శకం 60 సంవత్సరాల్లో రాశారు. అంటే ఒక 60 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు గారు బ్రతికారు చూసారా. ఈ యేసుక్రీస్తుని వీళ్ళు మైండ్ లో పెట్టుకుంటున్నారు. అంటే వీరికి ఏం అర్థం కాలేదు, యేసుక్రీస్తు ఈ 60 సంవత్సరాల ముందున్న వాడు కాదు, అంతకు ముందే ఉన్నాడు. ఇదిగోండి, మీరు ఇంకా ఎవరో గొప్ప అనుకుంటున్నారు కదా, ఎవరో గొప్ప కాదు, ఈయనలోనే సర్వ పరిపూర్ణత ఉంది అని చెప్పడం ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పౌలు గారు ఇక్కడ నొక్కి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈయనలోనే సర్వము కలదు. ఈయనకు మించి ప్రభుత్వం గాని అధికారులు గాని ఏది కూడా ఈయనకు మించి ఏది లేదు అనే విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నారు. పౌలు గారు రాసిన పత్రికల్లో కొన్ని కవల పత్రికల్లాగా చెబుతూ ఉంటారు. దానిలో గలతీలకు రాసిన పత్రికను రోమీలకు రాసిన పత్రిక ఎలా ఉంటుందంటే కవల పత్రికల్లాగా ఉంటాయి. అంటే గలతీయుల్లో ఏం మ్యాటర్ అయితే ఉంటుందో రోమీయులకు రాసిన దానిలో కూడా దానికి కంటిన్యూషన్ గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ కొలస్సీ పత్రిక కూడా దేనికి కంటిన్యూషన్ గా అనిపిస్తుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికను ఈ కొలస్సీలకు రాసిన పత్రిక కొంచెం మనకి ఒకే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని ఎఫెసీయుల్లో చెబుతూ సంఘాన్ని దేంతో పోలుస్తాడంటే, ఇదిగో యేసుక్రీస్తు శరీరంతో పోలిస్తాడు. అలాగే దీనికి శిరస్సు యేసుక్రీస్తు అని చెబుతారన్నమాట. ఇక్కడ కూడా అదే మాటని మళ్ళీ రిపీట్ చేస్తూ ఇక్కడ నొక్కి చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తే శిరస్సు అని చెప్తారు. అక్కడ సంఘం శరీరం అనే దాన్ని ఎక్కువగా మ్యాటర్ ని హైలైట్ చేస్తారు. ఇక్కడ మరి ఈ టాపిక్స్ లో ఈ పాయింట్స్ లో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, శిరస్సు అంటే అన్నిటికీ పైన ఉన్నది, ఇక దానికి పైన ఉండడం ఏమి ఉండదు. అందుకే దీనిలో మనకి కనిపించే పదాలు ఎలా ఉంటాయంటే, ఆయనే ఆది సంభూతుడని, ఆధారభూతుడని అనే పదాలను మనం చూస్తాం. ఇకపోతే పత్రికలోనికి వెళ్దాం, ఏముందో ఒకసారి చూద్దాం. ఈ పత్రికను ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారని చెప్పాను నేను, క్రీస్తులో సర్వ పరిపూర్ణత లేదా సర్వ సంపూర్ణత ఆయన యందే, ఇంకా వేరే వారి యందు అవసరం లేదు అనే పౌలు గారు చెప్తారన్నమాట. దీనిలో కొన్ని డ్యూటీస్ చెప్తారు, ఇంకా కొన్ని విశేషాలు చెప్తారు. మీరు బాగా ఉన్నారని పౌలు గారు ప్రార్థన చేస్తారు, దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానంటారు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు. ఆ విషయాలని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి అధ్యాయం. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి పౌలు గారి చెర దగ్గరికి వచ్చి, ఇదిగోండి సంఘ పరిస్థితులు ఇలా ఉన్నాయి, సంఘంలో యేసుక్రీస్తుని అయితే వీళ్ళు అంగీకరించారు కానీ ఈయనలోనే సర్వ పరిపూర్ణత ఉన్నది అనే విషయాన్ని గుర్తించలేదని చెప్పినప్పుడు, సుమారుగా కొలసీ పట్టణానికి రోమ్కి సుమారుగా 1000 మైళ్ళు దూరం ఉంటుంది. ఇంత దూరాన్ని ప్రయాణించి చెప్పినప్పుడు పౌలు గారు రాస్తున్నది అనమాట. మొదటి అధ్యాయం 1వ వచనం ఏముంది, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తేసునందు విశ్వాసులకు సహోదరులకు. ఇందాకే మీకు ఒక విషయం చెప్పాను, ఎవరు రాశారు అంటే మీకు ఒక డాష్ వస్తే ఏమని రాయాలి, పౌలు గారు. అదే 2 డాష్లు వచ్చినాయి అనుకోని ఏమని రాయాలి, పౌలును తిమోతి అని రాయాలి. ఇది లాస్ట్ సెమినార్ లో కూడా ఈ మాటే చెప్పుకున్నాం మనం. కానీ ఈసారి ఎవరికి రాశారు అంటే ఒక డాష్ వచ్చింది అనుకోండి ఏమని పెడతారు, కొలసీలకు అని రాయాలి. అదే 2 డాష్లు వచ్చినాయి అనుకోండి లవోదికే అని కూడా రాయాలి. ఒకసారి మనకి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ కొరకును లవోదిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును. చాలండి, ఇక్కడ 2 సంఘాల గురించి ప్రస్తావిస్తున్నారు. అలాగే 4వ అధ్యాయంలో కూడా
4వ అధ్యాయం 15వ వచనం. లవోదికలో ఉన్న సహోదరులకును నుంఫనుకును వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదిక వారి సంఘములోను చదివించుడి. లవోదిక రాసి పంపిన పత్రికను మీరును చదువుకోండి అని చెప్పారు. అంటే ఈ పత్రికను ఎవరెవరి కోసం రాశారు అంటే కొలసీయుల గురించి రాశారు. అదే ఒకవేళ మీకు 2 డాష్లు వస్తే లవోదికే అని కూడా రాయారు. సరే, ఇకపోతే మొదటి అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే ప్రార్థన. ఇదిగో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకని? కొలస్సీలో మీరు యేసుక్రీస్తులో ఫలము అంటే సర్వలోకంలోనూ క్రీస్తు సఫలం అవుతున్నాడు అంటే క్రీస్తుని వ్యాపించుతున్నారు అంటే నమ్ముతున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ విషయాల్ని దేవుడే కార్యాభివృద్ధి కలిగించాడు. ఇదిగో కొలస్సీలో కూడా ఈ విషయం జరగడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన 3వ వచనంలో చెప్తారు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము వినిన ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో కూడా వ్యాపిస్తుంది కదా, దీన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ మంచి నోట్ తో స్టార్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఎవరైనా మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? మంచిగానే మాట్లాడతారు కదా. అలాగే పౌలు గారు కూడా చెప్తున్నారు ఏమని? ఇదిగోండి, మీరు యేసుక్రీస్తుని తెలుసుకున్నారు కదా, ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే సర్వలోకానికి ఆయనే దేవుడై ఉన్నాడు అని ఆ ఉద్దేశంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎఫ్రా ఈ విషయాలు మీ అందరికీ తెచ్చిన వ్యక్తి గురించి ఆయన కూడా పరిచయం చేసి ఇక ముందుకు వెళ్ళిపోతూ మనకి ఎక్కువగా ఈ పత్రికల్లో కనిపించే పదాలు ఏంటంటే సంపూర్ణత, పరిపూర్ణత అనే విషయాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. 9వ వచనం చూస్తే, అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు. అలా కిందకి వెళ్ళిపోతే ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఏం చెబుతాడంటే, ఇదిగోండి ఇక్కడ వరకు చాలా హ్యాపీగానే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏం చెప్తాడంటే 13వ వచనం, మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్యుడు, దేవుడు కనిపించడు కదా, మరి దేవుని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకుంటే యేసుక్రీస్తు ద్వారానే తెలుసుకోవాలి. అదృశ్య దేవుని స్వరూపం అన్నమాట. అదే కదండి, అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసుక్రీస్తులా ఉంటాడు, ఆయనే దేవుడు కాబట్టి అని ఆయన చెప్పుకుంటూ ఆది సంభూతుడు అంటే కలిగి ఉన్నది ఏది కూడా ఎవరు లేకుండా కలగలేదు, యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఇదిగోండి, మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు కూడా ఈ 60 సంవత్సరాల ముందు పుట్టారు అనుకుంటున్నారు కదా. లేదు, ఇదిగోండి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే భూమి పుట్టిన, ఆకాశం పుట్టిన, మనుషులు పుట్టిన, జంతువులు పుట్టిన ఏది కూడా ఆయన తర్వాతే గాని ఆయన ముందు ఏది లేదు. అదే ఆయన చెబుతూ ఉంటాడు చూడండి 16వ వచనం. ఏలియనగా ఆకాశమందున్నవి అంటే నక్షత్రాలు, గ్రహాలు ఇవైనా గాని, లేదా భూమి మీద ఉన్నవి. భూమి మీద ఏమున్నాయి? మట్టి ఉంది, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఇంకపోతే వీళ్ళు ఇంకా గొప్పగా చూసేది ఏంటంటే రాజ్యాలని ఎక్కువగా. అప్పట్లో రోమా ప్రభుత్వం అంటే వాళ్ళు ఇక వాళ్ళే దేవుళ్ళు అన్నంత ఫీలింగ్ లో ఉండే ఒక రాజ్యం అప్పట్లో ఉండేది కాబట్టి దాన్ని కూడా చెప్తున్నారు చూడండి. అవి సింహాసనములైన, భూమి మీద ఉన్నాయి చూసారా, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరముకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో
ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైను. అన్నిట్లో పుట్టడమే కాదు, తిరిగి లేవడంలో కూడా ఆయన ఆది సంభూతుడు అని చెప్పాడు. ఇక్కడ ఆయన వెంటనే ఫస్ట్ అధ్యాయంలోనే స్టార్ట్ చేసిన మ్యాటర్ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు ఇప్పుడు ఈ పత్రిక 60 సంవత్సరాల్లో రాశారు కాబట్టి ఇదిగో 60 సంవత్సరాల ముందు పుట్టిన వ్యక్తి కాదు. ఈయన ఏదో పుట్టి మంచిగా బ్రతికి చనిపోయిన వ్యక్తి కాదు. ఇదిగో ఈయన దేవుని స్వరూపంలో వచ్చిన దేవుడు. ఇదిగో దేవుని అదృశ్య దేవుని లక్షణమే మనం ఈయనలో చూడగలుగుతాం. యేసుక్రీస్తుని మనం ఎందుకు చూడాలి? యేసుక్రీస్తులోనే సర్వ పరిపూర్ణత ఎందుకు వస్తుందంటే మనకి 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయం 9వ వచనం, ఏలి అనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తేసునందు నివసించుచున్నది. అంటే దైవంగా మీరు చూడాలి. ఇదిగోండి, మీరు ఏదో ఒక వ్యక్తిగా చూస్తున్నట్టున్నారు. ఇదిగోండి, ఒక ఈయన కంటే గొప్పవేవో కలవు, లేకపోతే ఈయన దగ్గర నుంచి కొన్ని నేర్చుకుందాం, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుందాం అనుకుంటున్నారేమో. అవన్నీ కాదు, క్రీస్తులోనే సర్వ పరిపూర్ణత మీకు దొరుకుతుంది. ఈ పత్రిక యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు క్రీస్తునైతే యాక్సెప్ట్ చేశారు కానీ పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. అంటే యేసు క్రీస్తే మాకు చాలినవాడు అనే ఒక కంక్లూజన్ కి వాళ్ళు రాలేకపోతున్నారు. అప్పుడు పౌలు గారి పత్రిక రాస్తూ ఈ మాటల్ని చెబుతున్నారు. అందుకే ఆయన వాడుతున్న పదాలు ఎలా ఉన్నాయంటే ఆధారభూతుడు అంటే ఇంకా ఆయన కంటే గొప్ప ఎవరు లేదు, ఆది సంభూతుడు అంటే ఆయన కంటే ముందు ఎవరు లేరు. అలాంటి పదాలను ఎందుకు వాడవలసి వచ్చిందంటే వీళ్ళున్న స్టేట్ లో వీళ్ళున్న స్థితిని మెరుగుపరచడం కోసం పౌలు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన దేవుడు, ఆయన అదృశ్య లక్షణాలు మీరు చూడండి, గ్రహించండి. ఇదిగో ఈయనకి మించి ప్రభుత్వం ఉందని, అధికారం ఉందని, ప్రభుత్వాలు ఉన్నాయని మీరు అనుకోవద్దు. ఆయనే ప్రతిదానికి ఆది సంభూతుడు. ఇకపోతే మరణంలో నుంచి తిరిగి లేచడం. ఇప్పుడు మీరెందుకు క్రైస్తవంలోకి వచ్చారు? ఇదిగోండి, ఇక్కడ చనిపోతారని మీరు కాదు కదా, చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేవాలనే కదా మీరు క్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఇదిగో అలా తిరిగి లేవడంలో కూడా ఆది సంభూతుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఇలాంటి ఆది సంభూతుని గురించి మీరు తెలుసుకున్నారు, మంచిదే, వెరీ గుడ్. కానీ ఈయన మీకు పరిపూర్ణత ఈయన అందే దొరుకుతుంది. ఇదిగోండి, ఈయనలో కొన్ని దొరుకుతాయండి. మీకు ఇందాక చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు మంచి వాళ్ళే, చంద్రబాబు నాయుడు మంచివారే, ఇదిగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి వాళ్ళే, ఇలా అందరూ మంచి వాళ్ళే. అలాగే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మిగతా వాళ్ళు మంచి వాళ్ళే, ఇదిగో యేసుక్రీస్తు నుంచి కూడా కొన్ని లక్షణాలు నేర్చుకుందాం అని ఒక అపోహలోకి వెళ్ళినప్పుడు పౌలు గారు హెచ్చరిస్తూ, ఇదిగోండి, మీకు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కావాలంటే మీరు క్రీస్తు దగ్గరే నిలబడాలి అని చెప్పుకుంటూ వస్తారు. ఇకపోతే ఈ మాటలు చెబుతూ ఆయన ఏం చెప్తాడంటే, మరి ఇంత గొప్పవాడు అని చెప్తున్నారు చూసారా, అంత గొప్పవాడు ఏం చేశాడు తెలుసా? రక్త మాంసములను ధరించి ఇదిగో సిలువులో ఏం చేస్తారు ఒకసారి చదువుదాం, బాగుంటుంది ఆ మాట. 19వ వచనం, ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా ఆయనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. దేవుని తండ్రి అయిన దేవుని కోరిక ఏంటంటే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలన్నదే తండ్రి అయిన దేవుని కోరిక. ఇకపోతే ఇంకా ముందుకు పోతే, గత కాలమందు మీరు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారమై ఉండిన మిమ్మును కూడా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ముని సమాధానపరచును. ఆయన మరణం పొంది మీకేం చేశాడు తెలుసా? మీరు చేసిన తప్పులకి ఇదిగోండి, అంత గొప్ప దేవుడు, ఇందాక చెప్పాడు చూసారా, ఎంతైతే వర్ణించాడో అంత గొప్ప దేవుడు మీకోసం మరణం వచ్చింది. ఎందుకని? మిమ్మల్ని నిరపరాధులుగా మీరు చేసిన పాపాలను బట్టి దీన్ని తప్పించడం కోసం ఆయన ఏం చేశాడంటే మృతి పొందాడు. దీనిలోనే సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో నివసించాలి అని అనుకుంటున్నారు కదా, అలా ఎలా కలిగింది అంటే ఈ సిలువలో సంధి చేయడం వలన కలిగింది అని ఆయన చెప్తారు. ఇకపోతే దానికి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే, అలా చెప్పుకుంటూ వచ్చేస్తే మనం 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుందంటే, ఇక ఆయన ఇంకా ముందుకు వెళ్తూ ఇవే విషయాలు చెప్తారు. సర్వ పరిపూర్ణత గురించి 2వ అధ్యాయంలో కూడా చెప్తారు. మనకి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి యందున్నాయి అని బైబిల్లో రాయబడిందంటే యేసుక్రీస్తు. అది ఈ పత్రికలోనే 2వ అధ్యాయంలో రాయబడింది. బుద్ధి
జ్ఞానములు సర్వ సంపదలు. ఇందాక మనం ఏం చూసాం, యేసుక్రీస్తుని గొప్పగా ఇదిగో ఎంత ఆధార సంభూతుడు అని అని చెప్పుకున్నాం కదా. ఇకపోతే మనుషులకి కావాల్సింది ఏంటి, ఇదిగో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు ఇది అని అనుకున్న కేటగిరీలో మనుషులు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బున్న వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటారు కదండి. అలాంటి సైకాలజీ ఉన్నారు. డబ్బున్న వాళ్ళంటే వెంటనే లెగ్స్ గౌరవిస్తారు, వంగి దహనం పెడతారు. ఇలాంటి పనులన్నీ చేసే మనకి సైకాలజీ సమాజంలో ఉంది కాబట్టి బుద్ధి ఇదిగో బుద్ధిమంతులు అంటే కొంతమంది ఇష్టపడతారు. జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అంటే అమ్మో గౌరవిస్తూ ఉంటారు. మీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఇదిగో సర్వ సంపదలు కావాలన్నా క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అని ఈ 2వ అధ్యాయం ఆయన స్టార్ట్ చేస్తారు. ఇకపోతే ఇప్పుడు నేను ఈ పాఠం చెప్తున్నాను, బాగానే చెప్తున్నాను. ఇలా బాగా చెప్పే వాళ్ళ మాటలను బట్టి మోసపోవద్దని చెప్తున్నాడు. ఇక్కడ నేను బైబిల్ని చూపించే చెబుతున్నాను. చక్కని మాటల చేత మిమ్మల్ని ఎవరో మోసపించుకోకండి. ఇప్పుడు నేను మంచిగానే చెప్తున్నాను, వేరే వాళ్ళు వచ్చి కూడా మంచిగానే చెప్తారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనిషి ఒక మంచిగా చక్కగా మంచి అంటే కొంతమంది వాగ్దాటితో చెప్తారు, కొంతమంది మంచి చక్కగా చెబుతా ఉంటారు. అలా చెబుతున్న దాన్ని బట్టి క్రీస్తుని ఎవరో విశ్వసించకూడదు. మీకు క్రీస్తు మీకోసం ఏం చేశాడో తెలిస్తేనే మీరు క్రీస్తుని నమ్ముకోవాలి అని పౌలు గారు చెబుతూ చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను అని చెబుతారు. ఇదిగో మీ ప్రవర్తన కూడా బాగుందని నేను విన్నాను, అది కూడా మంచి విషయం, దాన్ని బట్టి మీరు విశ్వాసం నందు స్థిరంగా ఉన్నారని చూచి ఆనందించుచున్నాను అని చెప్పుకుంటూ ఇంకా ముందుకు వచ్చేసేస్తే దైవత్వం గురించి మాట్లాడుతూ 9వ వచనంలో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తు యేసునందు నివసించుచున్నది. ఇకపోతే సున్నతి గురించి చెబుతారు. అదంతా 16వ వచనంలో మనం చూస్తే ఇకపోతే ఈ క్యాడరల్లో ఒకటి ఎక్కడి నుంచి వచ్చే సమస్యలు ఏంటంటే, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో చెప్పేది అన్ని జనుల్లో ఇలాంటివి ఉంటే ఇకపోయి యూదులు వచ్చి ఇదిగో మీరు అమావాస్య పాటించాలి, ఇదిగో మీరు పండుగలు పాటించాలి అని ఉంటారు. వీళ్ళ టాపిక్ ఏంటంటే పాత నిబంధనలు దేవుడు కూడా కొన్ని పండుగలు పెట్టాడు కదా, ఇదిగో పస్కా బలని లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఈ పండుగలు పాటిస్తేనే మీరు సున్నతి చేసుకుంటేనే మీరు క్రైస్తవులు అవుతారు, సర్వ పరిపూర్ణత వస్తుంది అని చెబుతారు. ఏదో చేసుకోవడం వల్ల మీ క్రియలను బట్టి ఇదిగోండి మీరు నీతిమంతులు అయ్యారనుకుంటే ఇంకా క్రీస్తుదేమీ లేదు. మీరు ఎందుకు నీతిమంతులయ్యారు, యేసు క్రీస్తు తన రక్తము చేత మిమ్మల్ని ఏం చేశాడు, పవిత్రునిగా చేశాడు, కడిగాడు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. మీరు ఇప్పుడు యూదులు వచ్చి ఏం చెబుతున్నారు, ఇది అమావాస్యను ఆచరిస్తేనేనండి మీరు క్రైస్తవులు, ఇదిగో పండుగలు ఆచరిస్తేనండి మీరు క్రైస్తవులు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఈయన ఏం చెప్తాడంటే ఇదిగో అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఈ పండుగలు దేవుడు పాత నిబంధనలు ఎందుకు చేయమన్నాడు అనుకున్నారు, అవి జస్ట్ ఛాయి మాత్రమే, నిజ స్వరూపం ఎవరిలో ఉందండి, క్రీస్తులో. అవి చెయ్యమన్నది ఎందుకంటే ఇక్కడ క్రీస్తులోకి వచ్చినప్పుడు మీరు ఆ గుణాలని గుర్తుపడతారని. ఫర్ ఎగ్జాంపుల్ పస్కా బలిని ఎందుకు ఇమ్మన్నాడంటే తర్వాత వచ్చే బలిని అక్కడ గొర్రె ఏమైపోతుంది, బలి అయిపోతుంది, నీ పాపాల నిమిత్తం అక్కడ ఒక గొర్రె బలి అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు బలి అయిపోతున్నారు చూసావా, నీకు అది చూసిన వాడి నీకేం గుర్తుకు రావాలి, చూసినప్పుడు ఒకప్పుడు నా పాపానికి నేను గొర్రెలను బలిచ్చేవాడిని, ఇప్పుడు యేసుక్రీస్తే నా కోసం బలయ్యాడు అనే ఈ బలిని నీకు అర్థం అవ్వాలి, నిజస్వరూపం ఈయనలో చూడగలగాలి. ఈయన సిలువ యాగలో నువ్వేం చూడగలగాలంటే నా పాపములు సంహరించబడినవి, నా పాపములు కడగబడినవి అనే విషయాల్ని చెప్తాడు. దాన్ని మనం 16వ వచనంలో చూడొచ్చు. అన్నపానముల విషయంలోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినములు అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చడానికి అవకాశం ఇయ్యుకుడి, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అలా చెప్పుకుంటూ పోతూ మీరు ఎలా ఉండాలి అంటే సంఘానికి ఏ శిరస్సు, క్రీస్తే శిరస్సు కదా, ఈ శిరస్సు చేతే మొత్తం అంతా కూడా నడిపించబడుతుంది అని చెబుతారు. ఒకసారి 17వ వచనం 18వ వచనం కూడా చూద్దాం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హద్దుకొనని వాడెవ్వడును మీ బహుమానమును అపహరింపక నియ్యకుడి. మీ బహుమానం అంటే ఏంటి, పరలోకం. దీన్ని అపహరిస్తారు, ఎత్తుకుపోతారు. ఎవరు ఎత్తుకుపోతారంటే ఎవరైతే శిరస్సును హద్దుకోరో, శిరస్సు ఏంటి, యేసుక్రీస్తు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేరో అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ బహుమానాన్ని ఎత్తుకుపోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్తూ
నెక్స్ట్ ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. మీరు ఎలా బ్రతకాలి అంటే మీ శిరస్సు వలన బ్రతకాలి. అంటే సంఘం ఎలా బ్రతకాలంటే క్రీస్తు వలన బ్రతకాలి. అంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారమే మనం అభివృద్ధి చెందాలి అని చెప్పుకుంటూ వస్తారు. ఇకపోతే 3వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తారంటే, మీరు కిందున్న వాటిని, భూలోక సంబంధమైన వాటిని వెతకద్దు, పరలోక సంబంధమైన వాటిని వెతకండి అని చెప్పుకుంటూ వచ్చి చంపండి, విసర్జించండి, పరిత్యజించండి, ధరించుకొనండి అని ఒక 4 విషయాలు చెప్తారు. అవి చూద్దాం. 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనంలో మీ అవయవములని కొన్నిటిని పోల్చారు పౌలు గారు. ఆ అవయవములు ఏంటంటే జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షతను చంపివేయుడి. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి బూతులు అను వాటన్నిటిని విసర్జించుడి. 10వ వచనంలో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఇకపోతే 10వ వచనం కింద నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఒక దాన్ని పరిత్యజించమన్నాడు, ఒక దాన్ని ధరించుకోమన్నాడు. దేన్ని పరిత్యజించమన్నాడు? ప్రాచీన స్వభావాన్ని అంటే దాన్ని వదిలేయమన్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోమన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మీకు ఇంకా కొన్ని లక్షణాలను చెప్పి క్రీస్తే సర్వమై అందరిలో ఉన్నవాడని చెప్పుకుంటూ వచ్చి, ఇకపోతే క్రీస్తు యేసునందున్న వాళ్ళలో ఏ భేదము లేదు. మీరు పరదేశని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్తుడని లేదు అని చెప్పుకుంటూ వస్తారు. ఇంకా మనం ముందుకు వెళ్తే 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణతకు అంటే ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పారు. వాటన్నిటికీ పైగా ఉన్న పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అని చెప్పుకుంటూ వచ్చి 17వ వచనం, మీరేం చేసినా మాట చేత గాని, క్రియ చేత గాని, మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయడి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఈరోజు మనకి కృష్ణయ్య మావయ్య గారు ఈరోజు భోజనాలు పెట్టించారు. ఇక్కడే పెట్టించడానికి గల కారణం ఏంటి? పౌలు గారు చెప్పిన ఈ రిఫరెన్స్ మనకి ఇలాంటి వాటికి ప్రోత్సాహం ఇస్తుంది. ఏంటంటే మీరేమి చేసినా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదండి. బర్త్డే పార్టీ కానీ ఇలాంటివి ఏమన్నా కూడా ఎక్కడ చేసుకోవచ్చు? ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ సంఘంలో పెట్టుకోవడం వల్ల ఒక యూజ్ ఏంటంటే మీరేమి చేస్తున్నా ఎవరి పేరు మీద చేయమన్నారు? క్రీస్తు పేరిట. ఇక్కడ పెడితే, సంఘంలో పెడితే ఇది క్రీస్తు పేరిట జరిగినట్టుగా. క్రీస్తే ఇదిగో ఈ రోజు ఇక్కడ చర్చ్ లో జరిగింది అంటారు కానీ ఇంకా వేరే వాళ్ళకి పేరు వచ్చే ఛాన్సే లేదు కదండి. అంటే క్రీస్తుని నువ్వు ముందు పెడుతున్నావు. నీ స్వలాభం లేకపోతే నీ విషయం నిన్ను హైలైట్ చేసుకోవడం కంటే క్రీస్తుని ఒక విషయం, ఒక మెట్టు ఎక్కువ లేకపోతే ముందు పెట్టి చేసే పనులే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. సరే, ఇకపోతే ఇంకా దాని గురించి చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ 6గురికి 6 సూచనలు ఇస్తారు. వాళ్ళు ఎవరంటే ఇదిగో భార్యల గురించి చెప్తారు, భర్తల గురించి చెప్తారు, దాసుల గురించి చెప్తారు, యజమానుల గురించి చెప్తారు, తండ్రుల గురించి చెప్తారు, పిల్లల గురించి చెప్తారు. ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తే దీని నుంచి మీకు రావచ్చు. 18వ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. 19వ వచనంలో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. 20వ వచనంలో పిల్లలారా మీ తల్లిదండ్రుల మాటలు వినండి. 21వ వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం పుట్టించకండి. 22వ వచనం దాసులారా మీ యజమానులకు విధేయులై ఉండండి అని చెప్తారు. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం యజమానులారా న్యాయమైనది ధర్మానుసారమైనదిగా మీ దాసుని వల్ల చేయుడి అని చెప్పుకుంటూ వస్తారు. ఇక చివరిగా కంక్లూజన్ లో ఆయన అందరి గురించి ప్రస్తావించుకుంటూ వచ్చి ఎఫ్రాని జ్ఞాపకం చేసుకుని ఆయన వందనాలు చెప్తున్నాడు. నాతో పాటు జైల్లో ఉన్న మిగతా వ్యక్తులు కూడా ఉంటారు. అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాని అయిన మార్కు స్వార్త రాసిన వ్యక్తి, ఆయన గురించి కూడా మీకు వందనాలు చెబుతున్నారు అని అవన్నీ చెప్పుకుంటూ వచ్చు. తుకీకు ఈ పత్రిక ఇచ్చి నేను పంపిస్తున్నాను అనే విషయం కూడా మనకి 7వ వచనంలో ఉంటుంది. ప్రియ సహోదరుడును ప్రభు అయిన నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకీకు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయను అని ఈ పత్రిక ఎవరు తీసుకెళ్తారు అంటే తుకీకు ద్వారా పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే లవోదికలో ఉన్న సంఘాలకు కూడా వందన వచనాలు చెప్పుకుంటూ ఈ పత్రికని క్లోజ్ చేస్తారు. ఈ పత్రికను ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే క్రీస్తులోనే సర్వ సంపూర్ణత అనే మాటని మనం హైలైట్ చేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్లు అడిగి మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం.
13 క్వశ్చన్లు అడిగి మనం వెళ్దాం. సమయం ఉంది కాబట్టి నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే చెప్పండి, లేకపోతే తర్వాత చూద్దాం. మళ్ళీ వేస్తే చెప్పడానికి టైం ఉండదు కాబట్టి. దేవుని అభిష్టం ఏంటి? దేవుని అభిష్టం ఏంటి? ఏంటి? యేసుక్రీస్తు ద్వారా మనం రావడమే, సమస్తము యేసుక్రీస్తు ద్వారా తీసుకోవాలనుకోవడమే దేవుని అభిష్టము. ఒక్క మాటలో ఈ పత్రిక గురించి చెప్పాలంటే క్రీస్తులోనే సర్వ సంపూర్ణత మనకుందని తెలియాలి. 3వ వచనం, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో కనిపించింది? ధర్మశాస్త్రం నుండి మనల్ని ఎలా తప్పించారు? ఈ విషయం చూద్దామండి. దీన్ని మనం చూడలేదు. 2వ అధ్యాయం 15వ వచనంలో, అపరాధముల వలనను శరీరములందు సున్నత పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే ధర్మశాస్త్ర విషయంలో మీరు ఏమైపోయారు? మృతులైపోయారు. మీరు చేసిన పాపాలను బట్టి మీరు చచ్చిపోయారు. చచ్చిపోయిన మీరు ఎలా బ్రతికించబడ్డారో చెబుతున్నారు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద బాణములుగా మనకు విరోధముగా నుండిన పత్రికను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేసెను. ఎలాగంటే ఈ విధముగా, అంటే సిలువులో ఏం చేశారంటే మనం మొత్తం అపరాధములన్నిటిని తుడిచివేసేసి మనల్ని క్షమించి మళ్ళీ జీవింపజేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పండగ అమావాస్యలో నిజస్వరూపం మనకి ఎవరిలో కనిపిస్తుంది? ఎవరు మీ బహుమానమును ఎత్తుకుపోతారు? ఎవరు మీ బహుమానమును ఎత్తుకుపోతారు? ఎవరంటే అవును, శిరస్సును హత్తుకొనని వాడు, అంటే క్రీస్తుని అంగీకరించిన వాడు. దేని మూలంగా సర్వ శరీరము పోషింపబడుతున్నది? ఇందాక చెప్పింది శిరస్సు వలన. మన జీవము ఎవరితో కూడా ఉంది? దీనిలో మీకు మార్కు పోయేది ఇక్కడ ఒక చోట ఉంటుంది. మీ జీవము ఎవరితో దాచబడి ఉన్నదంటే, ఎవరి యందు దాచబడి ఉన్నదంటే క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది, దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు ఏమి చంపాలి, ఏమి విసర్జించాలి, ఏమి పరిత్యజించాలి, ఏమి ధరించాలి, ఇది మీకు ఆల్రెడీ చూసారు కాబట్టి. అలాగే యజమానులు ఏం చేయాలి, దాసులు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, తండ్రులు ఏం చేయాలి, భార్యలు ఏం చేయాలి, భర్తలు ఏం చేయాలి, అలా ఉంటుంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలని ఆ రిఫరెన్స్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఎవరికి ఇచ్చి పంపించారు? తుకుకి ఇచ్చి పంపించారు. ఈ సంఘం, కొలసీ సంఘం ఎలా ఏర్పడింది? ఎఫ్రా వలన ఏర్పడింది. సరే, ఇక్కడతో మనకి కొలసీ పత్రికను ముగించుకుని మనం ఇప్పుడు ఎస్తేరు గ్రంథాన్ని చూద్దాం.